పౌలుకి రెప్యుటేషన్ ఉంది, స్థాయి ఉంది. ధర్మశాస్త్ర విషయమందు నేను పరిచయండి, ధర్మశాస్త్ర విషయం ఆసక్తి గలవాడిని అయితే క్రీస్తు సంఘాన్ని ఏం చేశాడు? హింస పెట్టాడు. నీతి విషయమందు అనిందుడనై ఉన్నాడు. చూసుకోండి, ధర్మశాస్త్రం విషయమే ఇంకా ఇలాంటి నింద అపోజిట్ అయిన పౌలు మీద లేదు. ఇది బలం. ఇప్పుడు ఏ తప్పు చేయలేదండి ఇతడు అని అనగానే ఎంత కొండంత బలం ఉంటుంది చూడండి. కానీ ఈ బలాన్నంతటిని తీసుకేసుకుని బలహీనుడు అయిపోవడానికి ఇష్టపడ్డాడేంటి? ఏమయ్యా, నీకు మంచి రెప్యుటేషన్ ఉంది, మంచి స్థాయి ఉంది, డబ్బులు వచ్చేస్తాయి నీకు, సంఘాన్ని హింసిస్తున్నావు కదా. సంఘాన్ని హింసిస్తుంటే వాళ్ళకి వ్యాంటీగా ఉన్న వాళ్ళు నీకు ఏమిస్తారు? మనీ ఇస్తారు. గొప్ప పరిచయం చేస్తున్నావు, నువ్వు సంఘాన్ని ఇంకా హింసించని చెప్పేసి ఇంకా నీకు స్పాన్సరింగ్ ఉంటుంది. ఇవన్నీ వదులుకుంటావేటయ్యా అంటే, ఆయన శక్తి నాలో పరిపూర్ణము నిమిత్తము నేను వీటన్నిటిని పెంట కుప్పతో ఎంచుకున్నాను. దేవునికి స్తోత్రం.